కన్యా రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నప్పటికీ కూడా జూన్ 1వ తారీఖు వరకు గురుబలం అనేటువంటిది లేదు. ఏ రాశి వాళ్ళకైనా మిక్స్డ్ రిజల్ట్సే ఉంటాయండి. వీళ్ళకి అద్భుతం, వీళ్ళకి దరిద్రం అనేటువంటిది కాదు. బట్ టైం అనేటువంటిది డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. బట్ ఎక్కువగా ఎంత ఎక్కువ పర్సెంట్ ఈ గురుబలం కానీ మిగతా గ్రహాలను కూలిస్తున్నాయో వాళ్ళది అద్భుతము అనేటువంటిది సంబోధిస్తూ ఉంటాం. కన్యా రాశి వాళ్ళకి జూన్ దగ్గర నుంచి గురుబలం ఉంది. అయితే ఫిబ్రవరి 13 తర్వాత నుంచి రవి బలం కూడా కలుగుతోంది. అయినప్పటికీ కూడా చాలామంది కన్యా రాశి వాళ్ళు marital లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. పెళ్ళయిన తర్వాత కెరీర్లో డౌన్ఫాల్ ఉంది. విదేశాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. జాబ్ లేక అనేక రకాల ఒత్తిడి, ఖర్చులు, అనారోగ్య సమస్యలు 12th లార్డ్ రవి కాబట్టి ఇలాంటివి ఎవ్వరున్నా సరే మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా పరిహారములు కానీ జాగ్రత్తలు కానీ ఆచరించండి. అయితే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన జాగరణ కార్యక్రమంలో పాల్గొనండి. స్వామివారికి ఆ రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల, లక్ష బిల్వార్చన వల్ల, అమ్మవారికి కుంకుమార్చన వల్ల, సుదర్శన హోమం కానీ, లక్ష్మీ గణపతి కానీ, కమలాత్మిక హోమం కానీ, రాజశ్యామల కానీ, శ్రీరుద్ర హోమం కానీ ఈ యొక్క హోమాది క్రతువుల్లో పాల్గొనడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. శివానుగ్రహం ఉంటే సర్వత్రా ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తుంది. కన్యారాశి వాళ్ళకి ధన సంపదలు అనేటువంటివి కలుగుతాయి. కన్యారాశి వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైంది గణపతి ఆరాధన. ఆ గణపతి యొక్క హోమం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యొక్క పూజా వివరాలన్నీ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.